హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. మీరు చూస్తున్న కిరణ్ భాస్కర్ అనే ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే కనుక ఒక మంచి ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ వచ్చాను. ఏంటంటే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిక్ జాబ్. అండ్ ఈ జాబ్ మనకి ఇచ్చే కంపెనీ పేరు వచ్చి ఇంటెల్ సిఎక్స్. సో ఈ కంపెనీ ఏంటి, ఈ శాలరీ ఏంటి, ఈ రోల్ ఏంటి, మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నోటిఫికేషన్స్. అండ్ సో ఈ కంపెనీ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఇంటెల్ సిఎక్స్ కంపెనీ ఏంటంటే ఇది ఒక లీడింగ్ కస్టమర్ సర్వీస్ కంపెనీ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, ఈ కామర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ కామర్స్ అంటే మనకి తెలిసిందే, లైక్ అమెజాన్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ఉంది, స్నాప్డీల్ ఉంది, అండ్ అలాగే చాలా మంది యూస్ చేసే మీషో ఉంది. సో ఇలాంటి ఒక ఈ కామర్స్ సైట్స్కి ఏంటంటే వీళ్ళు ఒక కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అనేది వీళ్ళు ప్రజెంట్ చేస్తారనమాట. సో దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఏంటి అనేది చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా దీనికి ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదేముంటుంది వర్క్, సో మనకు తెలిసిందే. సో నాన్ వాయిస్ చూసుకుంటే కనుక ఒక ఈమెయిల్ కానీ లేదా చాట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ అనేది వీళ్ళు చేయాలన్నమాట. సో ఏదైతే మనకి టికెట్స్ రైజ్ అవుతాయో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అనేది వీళ్ళు ఒక చాట్లో కానీ ఒక మెయిల్లో కానీ వీళ్ళు క్లియర్ చేయాల్సి వస్తుంది. సో దీని గురించి కంప్లీట్గా డీటెయిల్గా మనం ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదైతే ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న వెంటనే వితిన్ ఒక 10 to 15 minutes ఒక మెయిల్ అయితే వస్తుంది వీళ్ళకి. ఈ మెయిల్ వచ్చిన వెంటనే దాని ఒక టెస్ట్ లింక్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ లింక్లో ఏంటంటే మీరు ఓపెన్ చేసి వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ అని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దాని గురించి బ్రీఫింగ్ అయితే నేను ఇస్తాను. కంప్లీట్గా ఏం క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏంటనేది నేను మీకు చెప్పలేను కాబట్టి సో కొద్దిగా ఏంటంటే స్టార్టింగ్లో చూపిస్తాను ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఏంటనేది కనుక. సో ఇంకెందుకు లేట్ చేస్తారు, నా స్క్రీన్ మీద చూసేసేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సైట్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే స్టాక్స్ కొనాలి అని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మొదలు చేశారో, అండ్ ఇదేంటంటే మా ఛానల్ ప్రమోట్ చేసేది కాదు. సో నేను ఒక సెబీ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఒక సజెషన్ మాత్రమే ఇస్తున్నాను. మీకైనా ఐడియా ఉంది అండ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇన్వెస్టర్స్ అలాగే ఎవరైనా ఐడియా ఉండుంటే వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు ఈ షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఐఆర్ఎఫ్సి, సో ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఈ షేర్స్ అనేవి ప్రెసెంట్ ఇప్పుడు చాలా బాగున్నాయని చెప్పేసి నేను చాలా చోట్ల వింటున్నాను. సో మీకైనా కొనాలి అని అనిపిస్తే కనుక ఈ ఆప్షన్ మీరు ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఆ ఇచ్చిన లింక్ ఓపెన్ చేసుకుంటే ఈ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉంది చూసారా, యువర్ జర్నీ బిగిన్స్ హియర్ అని చెప్పేసి. సో ఈ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే హూ వీఆర్ లుకింగ్ ఫర్ అని ఉంది. అండ్ అలాగే వాళ్ళ కంపెనీ గురించి చెప్పారు. సో అబౌట్ ఇంటెల్ సిఎక్స్ అని. సో ఇంటెల్ సిఎక్స్ అనేది ఒక గ్లోబల్ లీడర్ ఇన్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ అనమాట. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు కస్టమర్ సర్వీస్ మీద వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళకి చాలా ఒక రికగ్నిషన్స్ వచ్చాయి. సో బెస్ట్ ఎంప్లాయీస్ ఫర్ డైవర్సిటీ ఇన్ 2022. సో ఈ అవార్డు వచ్చిందనమాట. ఫోర్బ్స్ అండ్ స్టాటిస్టికా ఐఎన్సీ వాళ్ళు ఇచ్చారనమాట, ఈ కంపెనీ వాళ్ళు. అండ్ అలాగే జాబ్ గురించి చూసుకుంటే మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక చాట్ సపోర్ట్ ఉంటుందన్నమాట. మనకేంటంటే ఒక కస్టమర్కి హెల్ప్ చేయాలి. సో హెల్ప్ చేయాలి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు టికెట్స్ రైజ్ చేస్తారు. ఆ టికెట్స్ రైజ్ చేసినందుకు సో మనం ఒక క్వైరీని రిజల్వ్ అయితే చేయాలన్నమాట. అండ్ వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ యూ విల్ అంటే మీరేం చేస్తారు అనేది వీళ్ళు ఇక్కడ చెప్తున్నారనమాట. సో రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్, సాల్వింగ్ క్వశ్చన్స్ అండ్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు ద ఆర్డర్ స్టేటస్, ఇన్వెంటరీ, బిల్లింగ్ రిలేటెడ్ క్వైరీస్. సో ఏదైతే ఒక కస్టమర్కి ఒక ఇష్యూ ఉంటుందో, వాళ్ళు ఏదైతే టికెట్ రైజ్ చేశారో లేదంటే చాట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ అనేది మనం వాళ్ళకి టైం టు టైం అనేది ఇవ్వాలన్నమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే మనం ఈ కామర్స్ వెబ్సైట్స్కి మనం సపోర్ట్ అనేది ఇస్తాం. సో వీళ్ళకున్న ఈ కామర్స్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, లైక్ అది అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, లైక్ స్నాప్డీల్ అవ్వచ్చు, అలాగే మీషో అవ్వచ్చు, ఇలాగ ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయో ఆ కంపెనీస్కి వీళ్ళు వర్క్ అనేది చేస్తారనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటే మనం చూసుకుని ఇందాక ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా కానీ వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ వీళ్ళు చూస్తే 0 to 5 years ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. సో ఫ్రెషర్ కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అప్లై నౌ అనే ఒక బటన్ ఉంది చూసారా, ఆ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో విండో ఓపెన్ అయిన తర్వాత అక్కడ మన నేమ్, మొబైల్ నెంబర్ అనేది ఇస్తే కనుక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ అలాగే వీళ్ళు ఒక వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియో ప్లే చేసిన దాన్ని చూసిన తర్వాత క్వశ్చన్స్ అయితే ఉంటే ఒక 3 to 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఆ సెక్షన్స్ మీరు ఖచ్చితంగా
స్కిప్ చేయడానికి కుదరదు. దానికి ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఇలా థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. అలాగే వాళ్ళు ఈ ఎగ్జామ్ ఎలా ఉందని కండక్ట్ చేసిన దాని గురించి ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ మీరు అనేది ఇస్తే సరిపోతుంది.